నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్. భారీగా తరలి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. యానాం నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. 75.79 ఓటింగ్ శాతం నమోదు. మొత్తం 39,408 మంది ఓటర్లుగాను 29,868 మంది ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం, ఉప్పొంగల, లచ్చిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానానికి సంబంధించి యానాం నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానానికి సంబంధించి యానాం నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. యానాం నియోజకవర్గంలో మొత్తం 39,408 మంది ఓటర్లుగాను 29,868 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 75.79 ఓటింగ్ శాతం నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు యానాం నియోజకవర్గం పరిధిలోని 33 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియ జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ బూత్ నెంబర్ 12లో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఉదయలక్ష్మి దంపతులు, తనయుడు రఘువంశీ, అనుపమ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే పోలింగ్ బూత్ స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, తల్లి భారతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం మందుకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ సాయంత్రానికి ఊపందుకుంది. ఒక పక్క ఎంపీ ఎన్నిక, మరొక పక్క మండుతున్న ఎండలతో పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎక్కడా ఈవీఎంలు మొరాయించకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగియనుండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. Okay, thank you. Good. Madam over there. Sir. Sir. Hello. Couple నిమిషాలు. సార్ పంపించే. సార్ పంపించే. హైట్ పెంచేసేట. ఓ హైట్ కానీ తక్కువ ఉండేది. సరసాల బందీ చేసినట్టు అయిపోయిందా?
అదే అండి ఈసారి నొక్కి నేను రాదు క్లోజింగ్ క్లోజ్ 794 रुपये పెడుతుంది కదా ఆల్ క్లోజ్ క్లోజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముహూర్తం ప్రకారం శుక్రవారం ఉదయం 11:14 నామినేషన్ దాఖలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముహూర్తం ప్రకారం శుక్రవారం ఉదయం 11:14 నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ముమ్మిడివరంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం భారీ జనసందోహంతో ర్యాలీగా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఒకసారి అందరూ కూడా డ్యాన్స్ పక్షులుగా అజెండా సాంగ్ ఒకసారి
ఓటు వేయడానికి లైన్లో నుంచొని పోలింగ్ బూత్ వద్ద స్పృహ తప్పి పడిపోయిన మహిళ. ఓటు వేయడానికి లైన్లో నుంచొని పోలింగ్ బూత్ వద్ద స్పృహ తప్పి పడిపోయిన మహిళ యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ అడిషనల్ ఎలక్షన్ ఏజెంట్గా పోలింగ్ బూతులు పర్యవేక్షిస్తూ ఉండగా గిరియంపేట గ్రామంలో స్పృహ తప్పి పడిపోయిన మహిళను తన సొంత కారులో ఎక్కించుకుని స్థానికంగా ఉండే హెల్త్ సెంటర్కు తీసుకుని వెళ్లి అక్కడ ప్రథమ చికిత్స దగ్గరుండి అందించారు. పోలింగ్ బూత్ల వద్ద ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే కనీసం హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏ ఒక్కరూ కూడా లేకపోవడంపై తీవ్రంగా ఖండించారు. ఉదయాన్నే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో తక్షణమే పోలింగ్ బూత్ వద్ద హెల్త్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో పిల్లి సూర్యప్రకాష్ ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరాలయంలో దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 10,000 మంది వైసీపీ కార్యకర్తలు, అభిమానులతో భారీ మోటార్ బైక్ ర్యాలీగా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో కలిసి 11:20 రిటర్నింగ్ అధికారికి 2 సెట్లు నామినేషన్లు పత్రాలు అందజేశారు. పిల్లి సూర్యప్రకాష్కు మద్దతుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన విజయానికి తోడ్పడతాయని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సూర్యప్రకాష్ 30,000 మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఇద్దరు రాజకీయ ఉద్దండులు తోట త్రిమూర్తులు పిల్లి సుభాష్ చంద్రబోస్ జెండా కింద ఉన్నానని, వారి ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సిఐ దొరరాజు, ఎస్ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రసాద్ పక్కన ప్రసాద్ ప్రసాద్ సీను 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 ప్రపోజల్ అండి సంతకం పంపించేసి సీఏ గారు పక్కన నుంచి మనం
చెప్పనా? పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి రోజు 18వ రోజు అంటే ఏప్రిల్ 18. ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2024 ఎన్నికలకు మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. ఇప్పుడే 2 సెట్ల నామినేషన్ ఆర్ఓ గారికి ఇప్పుడే సమర్పించి బయటికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో వారి ఆశీస్సులతో నేను నిలబడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఆశీర్వదించమని మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నా. అంతేకాకుండా గత 30-40 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మా నాన్నగారు, ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు మీ అందరూ కూడా ఒకసారి గుర్తుంచుకుని, ఖచ్చితంగా నా వరకు నేను అందరికీ మాట ఇస్తున్నా, రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రతి క్షణం ఈ 30 రోజులు ఎన్నికల సమయంగా మేము సహజంగా ప్రతి ఒక్క అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉంటారు. నేనైతే ఈ నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నా, రాబోయే 5 సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నికల సమయంగా భావించి మీ యొక్క సమస్యల్ని నా సమస్యగా తీసుకుని పరిష్కరిస్తానని సందర్భంగా మీకు మాటిస్తూ, దయచేసి మీ అందరూ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. సూర్యప్రకాష్ గారి నాయకత్వం. ఈరోజు పిల్లి సూర్యప్రకాష్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడే రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు. ఇప్పుడే నామినేషన్లో పాల్గొని వస్తున్నాం. తప్పనిసరిగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా సూర్యప్రకాష్ గారిని గెలిపిస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. చాలా ఎక్కువ మెజార్టీతోటి సూర్యప్రకాష్ని గెలిపిస్తారు, 30,000 మెజార్టీతోటి ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు 4 సార్లు నన్ను ఆదరించినటువంటి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా బోస్ గారిని కూడా 2 సార్లు గెలిపించారు, 3 సార్లు బోస్ గారు కూడా గెలిచారు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేయాలి? ఈ రామచంద్రపురం ఒకప్పుడు ఉండేటువంటి రామచంద్రపురం ఏ విధంగా ఉండేది, ఈరోజు రామచంద్రపురం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు
ఏదైతే చెప్తున్నాడో నేను నమ్ముకున్నదే ప్రజలనే పైన దేవుడిని, చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నదే పైన ఉన్నటువంటి ఈయన పైన ఉన్నటువంటి దేవుడిని నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పైన ఉన్నటువంటి మోడీ గారు కాళ్ళు పట్టుకుని లేకపోతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తులకు తెచ్చుకున్నాడు. ఈయన ధైర్యంగా ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నా వల్ల ప్రజలకు మేలు జరిగిందంటే మాత్రమే నాకు ఓటేయండి అని చెప్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి 3 సార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నా వల్ల మీకు మేలు జరిగిందంటే ఓటేయండి అనేటువంటి చెప్పే పరిస్థితి లేదు. నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా బీసీలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఇక్కడ ఆ రకంగా వీళ్ళు చెప్పగలుగుతున్నారా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడేనని? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. దాంట్లో భాగంగానే రామచంద్రపురం కానీ మెండపేట కానీ ఈ జిల్లాలో అనేక స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సూర్యప్రకాష్ని ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నా. సావిత్రినగర్ గ్రామంలో బీజేపీ కార్యకర్తగా ఉన్న హరిశ్చంద్ర నిన్న స్థానిక ప్రజాప్రతినిధి డబ్బులు పంచమని చెప్పగా ఆ డబ్బులు గ్రామంలో వాళ్ళకి ఓటుకి 500 రూపాయల చొప్పున ఇస్తూ బీజేపీ కార్యకర్త అయ్యుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయమని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. సావిత్రినగర్ గ్రామంలో బీజేపీ కార్యకర్తగా ఉన్న హరిశ్చంద్ర నిన్న స్థానిక ప్రజాప్రతినిధి డబ్బులు పంచమని చెప్పగా ఆ డబ్బులు గ్రామంలో వాళ్ళకి ఓటుకి 500 రూపాయల చొప్పున ఇస్తూ బీజేపీ కార్యకర్త అయ్యుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయమని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణలో మోదే హరిశ్చంద్ర, కబీర్ శ్రీను, రేకడి నారాయణ, రేకడి వీరబాబు అనే వ్యక్తులను కొట్టడంతో ఒకరికి తలకు బలంగా గాయం కావడంతో స్థానికంగా ఉన్నటువంటి యానం జీజీహెచ్కు వారిని తరలించడం జరిగింది. దీనిపై బాధితుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అశోక్ మూదార్చున్నారన్నారు కదండి, అతను రాత్రి కొట్టడానికి ఉందండి. నిన్న బీజేపీకి అశోక్ దగ్గర డబ్బులు తీసుకున్నారండి, బీజేపీకి ఓట్లు ఎక్కవనేసి తీసుకున్న తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చి అందరికని పొద్దున్నేమో కాంగ్రెస్కి వేయండి అనేసి మరి అంటున్నారండి. మీరు బీజేపీ దగ్గర తీసుకోండి, కాంగ్రెస్ వేయడం ఏంటి అనేసి మా ఊళ్ళో అందరూ అడిగామండి. అదే నన్ను దానివల్ల వచ్చి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చి నా పేరు ఓమరాజు, ఆయన మూతలు సింగర్ అన్న అశోక్ మనిషి అశోక్ ఏమో బీజేపీ దగ్గర డబ్బులు తెచ్చుకుంటే రాత్రి అత్తమాన్ని పంచుకున్నాడు. పంచి మళ్ళీ పొద్దున్న పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి కాంగ్రెస్కి ఏంటనేసి బూత్ కూడా ఉన్న అందరినీ చెప్తూ ఉంటే అదేం పని మేము అడిగినందుకు మా ఊళ్ళందరినీ ఒకవేళ పొరపాటు పడేశారు, ఒకవేళ పన్ను బాధ పడేశారు. ఆయన సాటిలైట్ గుడ్డేసి కౌలు చంపుతున్నారు. ఎమ్మెల్సీ ప్రెసిడెంట్ సాగుతానికి ఆయన ఏంటని అడిగేటోడికి ఆయన కూడా కొట్టారు, కొంతమంది మొహం మీద కొట్టారు. దీనివల్ల మీ డిపార్ట్మెంట్ చర్య తీసుకుంటే మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం. నేను కావాల శ్రీనివాసరావు, వెంకట నారాయణ, వెంకట శ్రీను, వెంకట జగపతి రాత్రి బీజేపీ నుంచి డబ్బులు తెచ్చి మేము బీజేపీ వాళ్ళు, వాళ్ళు బీజేపీ వాళ్ళు, వాళ్ళు అశోక్ పార్టీ వాళ్ళు, మేము గుడిగారు పార్టీ వాళ్ళు డబ్బులు పంచి పెడతా ఉంటే మీరు డబ్బులు పంచిపెట్టి కాంగ్రెస్ ఏం చెబుతున్నారు ఎంతవరకు కరెక్ట్ కదా అడిగినందుకు కొట్టారు. దానికి నేను ఏజెంట్, బీజేపీ ఏజెంట్, ఆడేటో బీజేపీ ఏజెంటే, అది ఎంతవరకు కరెక్ట్ కదా మీరు ఆలోచించండి. బీజేపీ నుంచి డబ్బులు తెచ్చి కాంగ్రెస్ పంచి పెడతా బీజేపీ నుంచి మేము అడిగినందుకు మమ్మల్ని కొట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ఆలోచించి తగిన చర్య తీసుకోవాలంటే చెప్పు హౌస్ పేపర్ కొట్టారు. బుర్రతలే మనోడు బుర్రబద్దలు అయిపోయింది, హక్కు బద్దలు అయిపోయింది. నారాయణ కౌలు బద్దలు బీజేపీలో ఉండి బీజేపీ ఏజెంట్, నేను ఏజెంటే అడగడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అన్నది అడిగితే బీజేపీ ఏజెంట్గా ఉండి కాంగ్రెస్ వేయమని డబ్బులు పంచిపెట్టి కాంగ్రెస్ వేయమని చెప్తారు. బీజేపీ డబ్బులు తెచ్చి అది ఎంతో కరెక్ట్ అన్నది మీరు ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాలి. ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి తాళరేవు మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.
ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి తాళ్లరేవు మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. సుంకరపాలెం గ్రామం నుంచి స్థానిక గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరి ముమ్మిడివరం వెళ్లారు. అదేవిధంగా ఇంచరం, ఉప్పంగల, లచ్చిపాలెం తదితర ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సుంకరపాలెం ఎంపీటీసీ గుత్తుల శ్రీను, గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశీ లక్ష్మణస్వామి, బొంతు సత్యనారాయణ, గంగులు బాబ్జీ, విఘ్నేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కర్రివానిరేవు పంచాయతీ చింతవానిరేవు గ్రామం నుంచి రేకాడి రాంబాబు ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్రివానిరేవు పంచాయతీ చింతవానిరేవు గ్రామం నుండి రేకాడి రాంబాబు ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఐపోలవరం మండలం మురమళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో రచ్చ ధర్మారావు, సత్యనారాయణ, బర్రె పెద్దిరాజు, బర్రె గణపతి, చింత ఆంజనేయులు, రేకాడి రాజు, రేకడి కనకరాజు తదితరులు ఉన్నారు. ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఐపోలవరం మండలం నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఐపోలవరం మండలం నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. ఎదురులంక గ్రామం నుంచి జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు ఆధ్వర్యంలో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా ముమ్మిడివరం బయలుదేరి వెళ్లారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో వివిధ గ్రామాలను చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్పై ర్యాలీగా ముమ్మిడివరం తరలి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం, ఉప్పొంగల, లచ్చిపాలెం గ్రామాలలో ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక ఆలయాల్లో పూజలు నిర్వహించి అనంతరం ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనతో పాటు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాదిరిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, వేగేష్ణ భాస్కర్ రాజు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు, కవల కోటేశ్వరరావు, ఆకెళ్ల నాగేశ్వరరావు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి వచ్చేలా మా గుడి దర్శనం చేసుకునే ఈ ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మరి పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి అక్కడ స్వాగతపడినందుకు సుందరపాలెం ప్రజలందరికీ పేరు నమస్కారాలు. మరి ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడపేదలుగా బాలయ్య గారు అబ్బాయి ఎంపీగానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం కాబట్టి మేమందరూ ఆశీర్వాదాన్ని ఇచ్చాం. మీరందరూ పెద్ద మనసుతో రెండేళ్ళు కూడా సైకిల్ గుర్తు ఓటేసి ఆశీర్వదించాలి. నెక్స్ట్ జై తెలుగుదేశం, జై జనసేన. ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి. మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అవినీతికి తావులేని నిస్వార్థ ప్రజా సేవకుడు, నాయకుడు, కష్ట సుఖాలలో మనతో ఉండి మనకు అండగా నిలిచే మనవాడు, మన నియోజకవర్గ అందరికీ నమస్కారం. బాలయ్య గారు అబ్బాయి
ఒకసారి కాలే ఆగిపోతుందని అది ఫీల్ అయిపోతుంటే తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందున దండోరా వేయలేదు. కొద్దిమంది రావడంతో ముఖ్య సమస్యలు వాటర్ శానిటేషన్ పై స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సదాస్ జ్యోతి, విఆర్ఓ, సచివాలయం స్టాఫ్, పలువురు ప్రజలు పాల్గొన్నారు. దాని మీద అయితే మా గ్రామంలో 12 మంది 14 మంది రైతులకి కూడా వెంటనే డబ్బులు వేయించడం జరిగింది. మరి ఒక్క విషయం అయితే మరి అక్కడ అధికారులు మీరు అడగడం తెలియజేస్తాం. అలాగే గ్రామంలో మంచినీటి విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా ముందు లేదు. మన గ్రామం విషయం బాబానగర్ కానీ అలాగే గ్రామంలో కూడా బాగా జరుగుతూ ఉంటుంది. చేపట్టిన మన బైపాస్ వర్తకులకి వారు చెప్పడం జరిగింది. దానికి మొన్న జేఈ గారు శాంక్షన్ ఆర్డర్ ఇమ్మన్నారు. పంచాయతీ నుంచి శాంక్షన్ ఇచ్చాం. అది కూడా 10 రోజుల్లో మరి వర్తకులు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా పైప్ లైన్ 1 టైం పైప్ లైన్ వచ్చి సుప్పంలో ఉన్నప్పుడు ఆ పైప్ లైన్ కూడా వేయడం జరుగుతుంది. అలాగే బాబానగర్లో కూడా మన అంబేద్కర్ నగర్లో కూడా పైప్ లైన్ వేసుకొచ్చాం. చిత్తాలపేటని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు త్వరలోనే బాబానగర్ అంబేద్కర్ నగర్లో ఒక లైన్ కూడా వేసారు. మిగతా పని కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. మరి మంచినీటి సమస్య ఎక్కడ రాకుండా ఎవరన్నా అంతగా అందకపోతే గ్రామంలో ఎవరైనా మరి మంచినీటి ట్యాంక్ ద్వారా నీళ్ళు పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందనప్పుడు నాకు తెలియజేయవచ్చిందని మేము కోరుకుంటూ అలాగే ప్రధాన సమస్యలు మరి చర్చించడం కరెక్ట్ కాదు కాబట్టి ఇంతటితో చదువుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్. భారీగా తరలి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. యానాం నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. 75.79 ఓటింగ్ శాతం నమోదు. మొత్తం 39,408 మంది ఓటర్లుగాను 29,868 మంది ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం, ఉప్పొంగల, లచ్చిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.